హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. రీసెంట్గా టెలిగ్రామ్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా గీయాలని అడిగారు ఆయన. మీరు ఫస్ట్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఇంట్రాడే కోసం చేస్తున్నారా లేదంటే స్వింగ్ ట్రేడింగ్గా ఏంటని. ఇంట్రాడే కోసం అయితే మీరు 5 మినిట్ 10 మినిట్ 5 మినిట్ 15 మినిట్ 30 మినిట్స్ ఇలాగా చిన్న టైం ఫ్రేమ్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీయడానికి ట్రై చేయండి. ఓవరాల్గా ఒక డే 1 వీక్ బ్రాడర్ పర్స్పెక్టివ్ కావాలి తెలుసుకోవాలనుకుంటే మీరు 4 అవర్స్లోకి కూడా వెళ్ళచ్చు. నేనైతే 15 మినిట్స్ చేస్తుండేవాడిని ఆప్షన్స్లో. అట్ ప్రజెంట్ నేను వేరే స్ట్రాటజీస్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను వాటి గురించి నేను తర్వాత చెప్తాను. సో 30 మినిట్స్ 15 మినిట్స్ నేను 15 మినిట్స్లోనే చేస్తూ వచ్చాను. ఓకే, మీరు ఇప్పుడు ఇదే చార్ట్ ఇక్కడ గమనిస్తే నేను ఆ టైంలో కూడా మేబీ ఇదే అనుకుంటా చార్ట్ తీసింది, ఈ ఏరియాలోనే నవంబర్ మిడ్ అనుకుంటా. సరే, ఇక్కడ సపోజ్ నేను ఇక్కడే స్టార్ట్ చేశాను అనుకోండి, లైన్లా గీస్తున్నానే కానీ రియాలిటీలో ఇవి లైన్లా ఉండవండి. ఇప్పుడు 335 అని ఉంది. సో ఇది 350కి 370 ఇట్లా కొంచెం ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ పైన కింద ఒక రేంజ్లా పెట్టుకోండి ఎప్పటికీ. ఓకేనా, అలా పెట్టుకొని డ్రా చేయడం అనేది చాలా బెటర్ అని నా సజెషను. ఓకే, ఇంకా ఓకే, పాత్ టూల్ ఇది కదండి. సో మీకు ఇక్కడ బుల్లిష్ అయింది, ఇక్కడ ఏంది మళ్ళీ ఇటు పెరిగింది. సో మీరు ఏంటంటే ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ని సపోర్ట్లా గీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది పాత్ టూల్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ వచ్చింది, ఇది డోజీలా ఫామ్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ అవ్వాలో వద్దా అని కొంచెం టైం తీసుకొని బ్రేక్ అయింది. బట్ మీరు ఇక్కడ చూస్తే ఈ కొంచెం సైడ్ వేస్ లాగా వెళ్ళింది కొద్ది రోజులు ఇది. ఓకే, దీన్ని అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లెవెల్స్లో గీయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్లా కిందికి వెళ్ళారు, ఇంకా కిందికి డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఇక్కడ కొంచెం సైడ్ వేస్ లాగా అయింది, ఇక్కడ కూడా సైడ్ వేస్ అనుకుందాం. ఓకే, ఇక్కడ డౌన్ అయింది, పైకి వచ్చింది, ఇంకా డౌన్ అయింది, ఇక్కడ పైకి వెళ్ళింది. సో మీరు ఇక్కడ కూడా ఇంకో లెవెల్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఇక్కడ సైడ్ వేసి వెళ్ళింది కొంచెం, తర్వాత ఫుల్ డౌన్ అయింది, మళ్ళీ సైడ్ వేసి వెళ్ళింది, ఫుల్ పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది, ఇక్కడ కిందికి కొంచెం వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. అండ్ ఈ కొద్ది రోజులంతా సైడ్ వేస్లో ఉంది. మీరు గమనించారా, అంతకుముందు గీసిన లైన్స్ ఇక్కడ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోయాయి అనమాట. సో మీరు గీసే లెవెల్స్ ఇట్లా కరెక్ట్ సెట్ అయ్యాయంటే మీరు కరెక్ట్గా గీస్తున్నారనే అర్థం. సో ఇదంతా సైడ్ వేస్ కిందకే వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి సో ఈ గ్యాప్లో ఎప్పుడైనా కానీ ఆప్షన్ ట్రేడర్స్ ఆప్షన్ బయ్యర్స్ బై చేస్తుంటే ఖచ్చితంగా లూజ్ అవుతారు. ఇక్కడ బ్రేక్ అయింది, సో ఇది కిందికి వచ్చింది, కొంచెం పైకి. మీరు గమనిస్తే ఈ ట్రెండ్ ఎలా ఉంటుందంటే పైకి వెళ్ళేటప్పుడు హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, కిందికి వెళ్ళేటప్పుడు లోవర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఫస్ట్ లోవర్లో ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే లోవర్లో ఫామ్ చేయలేదు. ఓకే, ఇక్కడ మీరు దీన్ని కూడా ఒక లెవెల్లా తీసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఉన్నది చాలా తక్కువ డిఫరెన్స్ కాబట్టి ఇది ఇంకా ఇక్కడ ట్రేడ్ చేసేదానికి అంతగా పనికిరాదు అనమాట ఈ లెవెల్. బట్ ఇది కూడా ఒక లెవెల్ కాబట్టి డ్రా చేస్తున్నాం. మేము ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ రేంజ్లో నేను ట్రేడ్ తీసుకోవడానికి ఇష్టపడను, ఎందుకంటే తక్కువ రేంజ్ ఉంది కాబట్టి. ఇదంతా ఇక్కడ సైడ్ వేస్, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇదంతా సైడ్ వేస్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇది బ్రేక్అవుట్ అయింది కానీ కిందికి వచ్చి మళ్ళీ వెళ్ళింది అనమాట.
తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇదే లైన్ ఇక్కడ దాకా వెళ్ళింది. ఇక్కడ కొద్ది రోజులు ఇలా సైడ్ కొంచెంసేపు సైడ్కి ఇలా వెళ్ళి కిందికి వచ్చింది, పైకి కిందికి పైకి కిందికి. ఇక్కడ గమనిస్తే మీరు ఇలా పైకి వెళ్తున్నప్పుడు హై ఫామ్ కాకుండా లోవర్కి వచ్చింది, కాబట్టి ఇది ఒక లెవెల్లో తీసుకోవచ్చు. అంతకంటే ముందు మీరు ఇంకా గమనిస్తే ఇక్కడ ఒక కొద్ది రోజులు కొంచెం లేట్ అయింది, అక్కడికి వచ్చినప్పుడే ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి ఇంపార్టెంట్ లెవెల్ కింద మనం తీసుకోవచ్చు. ఓకే, సో అదే లెవెల్కే వచ్చి దాదాపు మళ్ళీ రివర్స్ అయింది చూడండి. దీన్ని లెవెల్ కన్నా అంటే జోన్గా తీసుకోవడం అనేది బెస్ట్ అనమాట. సో నేను ఇలా జోన్ తీసుకుంటాను ఇప్పుడు. అలా సెట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వచ్చింది, సైడ్ వేస్ అయింది. సో ఇక్కడ నేను తీసుకోబోయే నెక్స్ట్ ఎంట్రీస్ ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం ఈ జోన్కి మధ్యలో నేను ట్రేడ్స్ తీసుకోను. దీన్ని నేను నో ట్రేడింగ్ జోన్ అంటాను. ఓకే, దీన్ని దాటి పైకి వెళ్ళినప్పుడు లేదా దీన్ని దాటి కిందికి వచ్చినప్పుడు నేను ట్రేడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ జోన్లో నేను ఎప్పుడు ట్రేడ్ తీసుకోను. అండ్ నాకు చెప్పాను కదా 9:15 ఈ జోన్లో అయితే కంపల్సరీ నేను ట్రేడ్ తీసుకోను. ఆ జోన్ని నేను రెక్టాంగిల్ బాక్స్ గీస్తాను ఒకసారి. ఓకే, ఈ జోన్లో అసలు మీకు మూమెంట్ కనపడట్లేదు, గమనించారా? ఈ జోన్లో అయితే ఖచ్చితంగా తీసుకోను. ఇన్ కేస్ దీని దాటి ఇలా వెళ్ళిందంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, కొంచెం కష్టం. ఇది స్కాల్పర్స్కి బాగా పనికొస్తుంది. ఈ బాక్స్ దాటి ఇటు కిందికి వచ్చాయని స్కాల్పర్స్కి పనికొస్తుంది. అండ్ రేపు 9th డిసెంబర్ కాబట్టి రేపు 9th డిసెంబర్ మార్నింగ్ ప్రీ మార్కెట్ లాంటి సెషన్లు మనకు ఉండవు. కాబట్టి నేను ఎట్లా అంటే ఫస్ట్ 15 minutes వదిలేస్తాను. ఓకే, ఫస్ట్ 15 minutesలో ఏ క్యాండిల్ హై ఏ క్యాండిల్ లో ఫామ్ అయిందనుకోండి. సపోజ్ ఇప్పుడు క్యాండిల్ డ్రాయింగ్ టూల్ ఎక్కడ? ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ ఓపెనింగ్ ఇక్కడ అయింది, ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇలా అంటే కొంచెంసేపు ఇక్కడ ఉండి మొత్తానికి ఎండ్ అయ్యేసరికి ఇలా అయింది అనుకోండి. నేను ఈ లెవెల్స్ని కూడా తీసేసి నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆ లెవెల్స్ని చేంజ్ చేసి నేను ఇదొక లెవెల్గా ఇంకా ఇది ఇంకో లెవెల్గా నేను కన్సిడర్ చేస్తాను అనమాట. ఇన్కేస్ ఫస్ట్ 15 minute క్యాండిల్ హై లో ఇవి అయితే. సో ఇక్కడ గ్యాప్ కొంచెం ఉంది కాబట్టి గ్యాప్లో ట్రేడ్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. సో మెయిన్గా ఈ లెవెల్ ఇంకా ఈ రేంజ్ కింది బ్రేక్ అయినా ఈ లెవెల్ పైకి వెళ్ళినా అప్పుడే ట్రేడ్ తీసుకుంటాను. నేను ఎలా గీసానో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను ఇంకొంచెం క్లియర్గా. ఇన్కేస్ అర్థం కాకపోతే రండి టెలిగ్రామ్లో కరెక్ట్గా వచ్చి ఎక్కడ ఏం అర్థం కాలేదు చెప్పండి. ఐ హోప్ థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది లైవ్ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఇప్పుడు లైవ్ మార్కెట్ ఉన్న టైం ఓపెన్ చేశాను. ఇప్పుడేమో 12:30 అవుతుంది. ఓకే, ఇక్కడ ఇదే నేను ఇందాక చెప్పాను కదా, దీన్ని డిలీట్ చేసేస్తాను, డ్రాయింగ్స్ కూడా తీసేస్తాను. సో ఇప్పుడు లైవ్ మార్కెట్ కాబట్టి నేను ఎలా తీసుకుంటాను అనేది చెప్తాం అనుకుంటున్నాను. సో ఈరోజు 9:15 క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ యొక్క హై ఇక్కడ ఉంది, క్యాండిల్ యొక్క లో ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇదే ఈ జోన్ ఉంది కదండి, ఈ జోన్ని నేను ఇలా కిందికి లాగేసుకుంటాను. సో ఈ గ్యాప్లో ట్రేడ్ చేయడానికి చూడను. సో ఈ జోన్ని బ్రేక్అవుట్ అయింది ఇదేమో ఇక్కడ ఎక్కడన్నా బ్రేక్అవుట్ అయింటే ఇక్కడ దాకా ట్రేడ్ చేసేవానేమో. ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఇక్కడ
ఇక్కడ నుంచి ఇక్కడికి 60 పాయింట్స్ ఉంది, కానీ 60 పాయింట్స్లో ఆల్రెడీ 40 పాయింట్స్ వచ్చేసింది, అంటే 60% టార్గెట్ వచ్చేసింది. కాబట్టి నేను ఈ ట్రేడ్ తీసుకునేవాడిని కాదు. అదనమాట. అది కాక ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడున్న ఈ సపోర్ట్ని ఇప్పుడు ఇది కన్సిడర్ చేసింది. సో మీరు దీనికి వాల్యూ ఇవ్వచ్చు. ఇక్కడికి వెళ్ళి నేను కన్సిడర్ చేస్తాను అనమాట. ఇది కూడా ఒక లెవెల్ లాగా. ఇది చూస్తే ఇట్లా ఎన్ని గీతలు గీసాయంటారా అని అనిపించచ్చు. ఈ గ్యాప్లో కొంచెం ట్రేడ్స్ దొరకడం ఇప్పుడు కష్టమే. అదే విషయం. ఇటు నుంచి ఇటు పైకి వెళ్తేనే మీకు చాలా బెటర్ ఆపర్చునిటీ ఉందన్నమాట ట్రేడ్ చేయడానికి. లేదంటే మీరు ఈ జోన్ దాటి కిందికి వచ్చిందా, 500 దాటి వచ్చిందా కిందికి, అప్పుడు ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని నేను ఫీల్ అవుతాను. 600 to 500 మధ్యలో ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ చేయకండి. ఎందుకంటే ఇన్ని లెవెల్స్ వచ్చేసాయి కాబట్టి ఈ జోన్లో చేయడం నాకు అంత నచ్చదు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి చేయాలా అంటే మీరు ట్రై చేయండి. కాకపోతే ఇలా సైడ్ వేస్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మీకు టైం డికే అవుతుంది, మీకు అది మంచిది కాదు ఆప్షన్ బయర్స్కి. సో అందుకే నేను ఈ జోన్ని ప్రిఫర్ చేయను, ఈ జోన్ని ప్రిఫర్ చేయను. ఇప్పుడు ట్రేడ్ చేయాలనుకుంటే పైకి వెళ్ళే ఈ లెవెల్ని దాటి పైకి వెళ్ళేవి మాత్రమే ట్రేడ్ చేస్తాను. ఈ లెవెల్ అన్నా కదా అని ఇప్పుడు ఇది ఇక్కడ చూస్తే క్యాండిల్ ఎగ్జాక్ట్గా 760 ఉంది. సో 760 వరకు వెయిట్ చేస్తాను. మేబీ ఇక్కడ 760కి రౌండ్ ఫిగర్ 750 ఉంది, అయినా పర్లేదు. నేను 760 పై ట్రేడ్ కాబట్టి కొంచెం పైకే తీసుకుంటాను. 760 దాటి క్లోజ్ అయితే ఇక్కడ నుంచి 845, 850 అనుకోండి, ఇంకా 850 దాకా టార్గెట్ పెట్టుకుంటాను. కానీ 850 రీచ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో 830 వరకు రీచ్ అవుతుందని కనీసం ఎక్స్పెక్టేషన్, ఒక 20 పాయింట్స్ అటు ఇటుగా పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు టార్గెట్ని. సో అది ఇప్పుడు 760 నుంచి 830, 70 పాయింట్స్. ఓకే, డీసెంట్ మూమెంటం. స్పీడ్కి వెళ్ళిందంటే ఆప్షన్ బయింగ్లో డీసెంట్గానే వస్తుంది. రియల్ టైంలో చూపించాను కాబట్టి ఇంకొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లేదంటే మీరు ఇలాగే మీకు అర్థమైన విధంగా ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయండి. సార్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టండి.